హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రమీ మహి ఛానల్. రీసెంట్గా అయితే నేను ఈ ఇన్విజిబుల్ చైన్ అయితే మేక్ చేశాను కదా, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. 10K వ్యూస్ అయితే వచ్చాయి. అండ్ ఇదైతే నెక్స్ట్ అయితే బ్లాక్ బీడ్స్ కూడా మనం ప్రిపేర్ చేద్దామని అనిపించి చేస్తున్నాను నేను. కంప్లీట్ లుక్ చూసాక మీకు ఏది నచ్చిందో చెప్పడం మర్చిపోవద్దు. ఇన్విజిబుల్ చైన్ నచ్చిందో లేకపోతే ఇన్విజిబుల్ బ్లాక్ బీడ్స్ నచ్చిందో కూడా. దానికైతే చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే ఇక మీదట పెడుతూనే ఉంటానండి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టార్టింగ్ అయితే నేను OHP షీట్ తీసుకున్నాను. ఫస్ట్ దానికైతే B7000 గమ్ యూజ్ చేశాను. అండ్ హార్ట్ షేప్ కుందన్స్ అయితే యూజ్ చేస్తున్నాను. బ్లాక్ బీడ్స్కి కొంచెం సింపుల్గానే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. అందుకని నేను 4 హార్ట్ షేప్ కుందన్స్ అయితే నేను తీసుకొని స్టిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇది గోల్డ్ పోల్ అండ్ వైర్ అనమాట. గేర్ వైర్ అయితే నా దగ్గర లేదు. దీంతో అయినా సరే చాలా బాగానే వస్తుంది. నేను ఇన్విజిబుల్ చైన్ కూడా దీంతోనే మేక్ చేశాను. చాలా పల్చగా ఉందన్నమాట అది కూడా. సో అది తీసుకున్నాను. నా నెక్ సైజు బట్టి నేను నా నెక్ సైజుకి సరిపడా తీసుకున్నాను. కట్ చేసుకొని నెక్స్ట్ ఈ బ్లాక్ బీడ్స్ అయితే నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా, బ్లాక్ బీడ్స్ అయితే ఓల్డ్వి తగ్గిపోయాయని. లాస్ట్ వీడియోలో బ్లాక్ బీడ్స్ అయితే మేక్ చేసి అయితే వీడియో అప్లోడ్ చేశాను. చాలా సింపుల్గా బ్లాక్ బీడ్స్ చేశాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా వెళ్ళి చూడండి, చాలా నచ్చుతుంది మీకు కూడా. ఇంకా కొన్ని అయితే బీడ్స్ మిగిలిపోయాయి బ్లాక్ బీడ్స్. సో దాన్ని అయితే ఈ ఇన్విజిబుల్ బ్లాక్ బీడ్స్కి అయితే యూజ్ చేస్తున్నాను. ఆ బీడ్స్ని 4 అయితే నేను కుందన్ స్టిక్ చేసుకున్నాను కదా, అవి బాగా డ్రై అయిపోయాయి. అవి కట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ అయితే సెంటర్ కోసం అని నేను గ్రీన్ కలర్ 3mm రౌండ్ స్టోన్స్ అయితే నేను ఇంకొక 4 యాడ్ చేశాను. సెంటర్ కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది కదా లాకెట్ అని. మిగిలిన 4కి అయితే నార్మల్గానే ఉంచేసాను. నెక్స్ట్ జంప్ రింగ్ తీసుకున్నాను. జంప్ రింగ్కి అయితే ఈ వైట్ కలర్ పాల్స్ బీడ్స్ ఉంటాయి కదా, అవి అయితే నేను 2 చొప్పున యాడ్ చేశాను. ఎక్కువగా ఇంక ఇష్టం లేదని కొంచెం సింపుల్గా ఉండాలని 2 చొప్పున అయితే యాడ్ చేశాను. ఐ పిన్స్ తీసుకున్నాను. ఐ పిన్స్ కూడా ఒక 3 ఐ పిన్స్ తీసుకొని షార్ట్గా కట్ చేసుకుంటున్నాను. అది దానికి సరిపడా లెంత్ తీసుకొని. అండ్ మిగిలిన కట్ చేసుకున్న దాంతో మళ్ళీ ఇంకొక ఐ పిన్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా చూపిస్తున్నాను ఈ వీడియోలో. వీడియో చూస్తే అర్థమవుతుంది కదా. నెక్స్ట్ వాటన్నిటికీ B7000 గమ్ అయితే యూజ్ చేసి మళ్ళీ ఐ పిన్స్ అయితే నేను అటాచ్ చేసుకుంటున్నాను. ఐ పిన్స్ అలాగే ఆ జంప్ రింగ్కి 2 పర్ల్స్ యూజ్ చేశాను కదా, అది పైన ఐ పిన్, కిందనేమో ఆ జంప్ రింగ్ అటాచ్ చేసుకోవడమే. కొంచెం డ్రై అయిన తర్వాత అయితే అటాచ్ చేసుకోండి, లేకపోతే మనకి బాగా అంటుకుపోతాయి మన హ్యాండ్కే మళ్ళీ. ఈ ఇన్విజిబుల్ బ్లాక్ బీడ్స్ అయితే చాలా బాగా వచ్చాయి సింపుల్గా. నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది. ఒకసారి నచ్చితే ట్రై చేయండి. సింపుల్గా చాలా బాగుంటుంది. మెటీరియల్ కాస్ట్ కూడా ఏం అవసరం లేదు కదా. జంప్ రింగ్స్ ఒక 5, ఐ పిన్స్ ఒక 3 ఉంటే సరిపోతుంది. మన దగ్గర ఏ కుందన్స్ ఉంటే ఆ కుందన్స్తో అయితే మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మెటీరియల్ కాస్ట్ మొత్తం లెక్కేసుకున్న 10 to 20 రూపీస్ లోపే ఉంటుంది. ఈ లోపే మనకి వచ్చేస్తుంది మన దగ్గర మెటీరియల్ ఉంటే. మన దగ్గర ఉన్న వాటితో ఇలా మేక్ చేసుకోవచ్చు. అండ్ వాటన్నిటికీ కూడా ఐ పిన్స్ అండ్ జంప్ రింగ్స్ అటాచ్ చేసేసాను. అవన్నీ డ్రై అయిపోయాయి. నెక్స్ట్ అయితే వ్యాక్స్ స్ట్రిప్ కూడా నేను స్టిక్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే గోల్డ్ పోల్ అండ్ వైర్లోకి అయితే మనం బ్లాక్ బీడ్స్ ఇన్సర్ట్ చేసుకుందాం. బ్లాక్ బీడ్స్ అయితే నేను కొంచెం ఎక్కువగానే యూజ్ చేసేస్తున్నాను. ఎందుకనంటే నాకు కొంచెం ఎక్కువగా కావాలనిపించింది, అందుకే నేను బ్లాక్ బీడ్స్ ఎక్కువగానే పెడుతున్నాను. ఒక 8 పెట్టాను. 8 పెట్టి నెక్స్ట్ అయితే ఆ చామ్స్ యూజ్ చేస్తున్నాను. ఆ లాకెట్ ఎక్కించుకొని తర్వాత మళ్ళీ ఇంకొక 8 బీడ్స్ ఇలా ఎక్కించుకున్నాను. ఈ బ్లాక్ బీడ్స్ అయితే చాలా చిన్న సైజ్, చాలా స్మాల్ సైజ్ అనమాట. సింపుల్గా ఉండే వాళ్ళకైతే నచ్చుతాయి. నాకు కూడా ఎందుకు ఇలా సింపుల్గా ట్రై చేయాలనిపించి చిన్న సైజే తీసుకున్నాను. 8 అయితే బ్లాక్ బీడ్స్ ఎక్కించుకున్నాను కదా. నెక్స్ట్ అయితే ఆ లాకెట్ అయితే పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక 8 అయితే బ్లాక్ బీడ్స్ ఎక్కించుకుంటున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే నేను ఇన్సర్ట్ చేసుకున్నాను. సెంటర్లోకి కొంచెం పెద్దదే కదా యూజ్ చేశాను లాకెట్, అంటే గ్రీన్ కలర్ 3mm స్టోన్స్ కూడా యూజ్ చేశాను కదా. కొంచెం మరీ సెంటర్లో కొంచెం సెపరేట్గా ఉంటే బాగుంటుందని నేను అలా చేశాను.
మీరు సేమ్ కావాలంటే సేమ్గానే చేసుకోండి. అండ్ ఇంకొక 8 అయితే ఇటు సైడ్ కూడా బ్లాక్ బీడ్స్ ఎక్కించుకున్నాను. అవి కదిలిపోకుండా ఉండడానికైతే లాక్ బీడ్స్ ఉండాలి కదా, నా దగ్గర అయితే లాక్ బీడ్స్ లేవు. లాక్ బీడ్స్కి అయితే నేను గమ్మే యూస్ చేస్తాను. అండ్ అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి గోల్డ్ బీడ్స్ అయితే యూస్ చేశాను. మరి గోల్డ్ కూడా లేకుండా ఉంటే బాగోదు కదా, గోల్డ్ బీడ్స్ ఉంటేనే లుక్ వస్తుంది కదా అని నేను గోల్డ్ బీడ్స్ కూడా యాడ్ చేశాను. అండ్ లాక్ బీడ్స్కి బదులుగా ఇక్కడ నేను B7000 గమ్ అయితే కొంచెంగా అక్కడ అయితే నేను అటాచ్ చేసుకుంటున్నాను. అక్కడ కొంచెం ఒక చిన్న డ్రాప్లా వేస్తే అది డ్రై అయిపోతే అది ఇంక కదలవు, లాక్ బీడ్స్ అవసరం ఉండదు. నేను ఇన్విజిబుల్ చైన్కి కూడా సేమ్ ఈ ప్రాసెస్సే యూస్ చేశాను. ఇంకా ఈ బీడ్స్ అస్సలు కదలు, అలా స్టిక్ అయ్యి ఉంటాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇన్విజిబుల్ చైన్స్కి, ఇన్విజిబుల్ బ్లాక్ బీడ్స్కి కూడా మనం ఏమీ కొత్తగా మెటీరియల్ ఏం తెచ్చుకోని అవసరం లేదు. ఇంటి దగ్గర ఉన్న వాటితోనే లాక్ బీడ్స్ కానీ చామ్స్ కానీ మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. లాక్ బీడ్స్కి బదులుగా ఇలా B7000 గమ్ అయితే యూస్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగే నేను మిగిలిన 4 చామ్స్ కూడా యూస్ చేశాను. సెంటర్కి అయితే 8 బీడ్స్ అయితే యూస్ చేశాను కదా బ్లాక్ బీడ్స్. ఇక్కడైతే నేను ఒక 6 చొప్పున అయితే బ్లాక్ బీడ్స్ యూస్ చేసి గోల్డ్ బీడ్స్ అయితే యూస్ చేశాను. సెంటర్ 3కి గోల్డ్ బీడ్స్ కొంచెం పెద్దగా యూస్ చేశాను, మిగిలిన వాటికి చిన్న గోల్డ్ బీడ్స్ అయితే యూస్ చేశాను. చాలా సింపుల్గా ఉంటుంది ఇది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, చిన్న గోల్డ్ బీడ్స్ అయితే యూస్ చేశాను లాస్ట్ 2కి కూడా. సెంటర్లో ఉన్న 3కి కూడా నేను కొంచెం పెద్ద బీడ్స్ అయితే యూస్ చేశాను గోల్డ్ బీడ్స్. అదే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను. అండ్ B7000 గమ్ యూస్ చేశాం కదా, అక్కడ అవి అసలు కదలట్లేదు చూడండి. కావాలంటే డ్రై అయిపోతే అవి కదలవు, అలాగే లాక్ అయ్యి ఉండిపోతాయి. మనం 1 నిమిషం డ్రై అయ్యే వరకు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ అయితే హుక్ పెట్టేసుకుంటే కంప్లీట్ అయిపోయినట్టే. హుక్ కోసం నేను ఒక జంప్ రింగ్ అండ్ అలాగే ఈ హుక్లా ఉంది కదా అది తీసుకున్నాను. ఇది మనం ఎలా కావాలంటే అలా చుట్టితే ఉండిపోతుంది. ఈ పోలెన్ వైర్ అయితే ఇలా చుట్టేసుకోవడమే, మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ చూసుకొని ఆ జంప్ రింగ్ పెట్టేసుకొని ఇలా 2 చుట్లు చుట్టేసుకుంటే అది ఇంకా అలా ఉండిపోతుంది. అలాగే ఇటు సైడ్ హుక్ కూడా అలాగే చుట్టుకొని ఉంటేస్తే సరిపోతుంది, ఇంకా ఏం కాదు. అండ్ సింపుల్గా ఇన్విజిబుల్ బ్లాక్ బీడ్స్ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా. మీకు నచ్చింది లేదో కామెంట్ చేసి చెప్పడం మర్చిపోద్దు. ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో చాలానే ఉన్నాయి. లోటస్ షేప్ నెక్ సెట్ అండ్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెక్ సెట్స్ అండ్ జుమ్కాస్, ఇయర్ రింగ్స్ చాలా చేసి పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇప్పటివరకు మన ఛానల్ని చూడకపోతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో చాలానే వస్తాయి ఇక ముందు కూడా. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫైనల్ లుక్ చూసి కామెంట్ చేసేయండి ఎలా వచ్చిందో. అలాగే మీకు ఇన్విజిబుల్ బ్లాక్ బీడ్స్ నచ్చిందో, ఇన్విజిబుల్ చైన్ నచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.